హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్టికులర్ గా ఈ సీజన్ లో మార్కెట్ లో దొరికే పచ్చి చింతకాయలతో పచ్చడి ప్రిపరేషన్ చూస్తున్నాము. ఈ పచ్చడి అయితే మనం దగ్గర 15 రోజులు నిల్వ చేసుకోవచ్చండి. మీకు కూడా మార్కెట్ లో పచ్చి చింతకాయలు దొరికినట్టయితే ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా పచ్చడి ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి గానీ యాడ్ చేసుకుని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. చింతకాయలు పులుపు కాబట్టి ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ గానీ లేదంటే గ్లాస్ బౌల్ గానీ యూజ్ చేసుకున్నట్టయితే బెటర్ అండి. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఒక 150 గ్రాముల లేత చింతకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని, అండ్ ఈ చింతకాయల్ని వాష్ చేసేటప్పుడు కాస్త స్కిన్ని ఈ విధంగా పీల్ చేస్తూ వాష్ చేసుకోండి. ఇది తీసేయడం వల్ల కాస్త మనకి చింతకాయల్లో ఉన్న వగరు పోతుంది. చింతకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాడలన్నిటినీ తీసేసేయాలి. తీసేసి అండ్ ఈ విధంగా బ్రేక్ చేసుకోండి అన్నిటినీ కూడా. ఇంకా ఏమైనా ఇలా సైడ్స్కి మీకు కాడల్లాగా వచ్చినట్టయితే అవి కూడా తీసేసేయాలి. చింతకాయల్ని ఈ విధంగా ముక్కల కింద రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత కారం సరిపడ్డ ఎండుమిర్చి, ఇక్కడ మనం 8 నుంచి 9 ఎండుమిర్చి వాడాము. చింతపండు కాస్త పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువే పడుతుంది. అందులోనే ఒక కంప్లీట్ వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటినన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. చింతకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాస్త చల్లారిన ఈ ఇంగ్రీడియంట్స్ ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ కింద రెడీ చేసుకోండి. అండ్ ఈ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ యాడ్ చేసుకున్న హాట్ వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇదే స్టేజ్ లో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, మిర్చి, 5 నుంచి 6 రెమ్మల వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, తాలింపు ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిటికెడు సాల్ట్, కొద్దిగా ఇంగువ. తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆయిల్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ పచ్చడిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి 3 మినిట్స్ పట్టింది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడి మనకి దగ్గర 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అండ్ డైలీ మనం లంచ్ టైంలో కానీ ఒక సైడ్ డిష్ కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి మన లేత చింతకాయల పచ్చడి ప్రిపరేషన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.